ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీకే 59 కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, మీరు కూడా బాగుండాలి అని చెప్పేసి ఆ, భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇందాకనే బయటికి వెళ్ళాను మరియు తిరిగి ఇంటికి వచ్చాను. ఫ్రెండ్స్, బయట అయితే విపరీతమైనటువంటి ఎండ ఎండ అనేది చాలా విపరీతంగా ఉన్నది. ఫ్రెండ్స్, ఈ ఎండకు బయటికి వెళ్తే చూడలేకపోతున్నాం. ఇగో ఇప్పుడు నేను ఈ గ్లాసెస్ పెట్టుకోవడం కారణం కూడా అదే ఫ్రెండ్స్. ఎందుకంటే బయటికి వెళ్ళాలంటే గ్లాసెస్ లేకుండా బయటికి వెళ్ళలేకపోయినా, తిరిగి ఇంట్లోకి వచ్చినాక కూడా గ్లాసెస్ తీద్దామంటే తీయలేకుంటున్నది. కారణం ఏంటంటే హీటు, కళ్ళకు ఒక రకమైనటువంటి హీట్ ప్రభావం అనేది ఉన్నది. ఫ్రెండ్స్, ఇక ఇప్పుడే లోపలికి వచ్చిన విపరీతమైనటువంటి దాహం అయితే వేస్తుంది. ఎందుకంటే ఎండకు వెళ్ళాను కదా, కాబట్టి కొన్ని మంచినీళ్ళు అయితే తాగాలని అనిపిస్తుంది. మరి ఈ బాటిల్ మొత్తం ఓడగొట్టాలని ఉన్నది, కానీ ఒకేసారి ఇన్ని వాటర్ తాగలేను. పైగా ఈ కూల్ అనేది ఫ్రిడ్జ్ వాటర్, ఇది ఫ్రిడ్జ్ నుండి తెచ్చి ఇక్కడ పెట్టిన నేను, కొంచెం నార్మల్గా కూలింగ్ తగ్గాలని. ఎందుకంటే ఎండకు పోయి వచ్చిన వాళ్ళు ఎక్కువ కూల్ వాటర్ కూడా తాగకూడదు, ఎందుకంటే అది బాడీ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనం కొంచెం మన బాడీ కూల్ కావాలి, ఈ వాటర్ కూడా కొంచెం నార్మల్ పొజిషన్కు రావాలి. అప్పుడు మాత్రమే ఈ వాటర్ని మనం సేవించాలి. ఫ్రెండ్స్, ఇది కొంచెం నార్మల్కి వచ్చేసింది వాటర్. ఇప్పుడు నేను కొన్ని వాటర్ అయితే తాగుదా, ఎందుకంటే గొంతు మొత్తం పట్టేసింది. ఎండ వర్ష పడతలేదు, విపరీతమైన ఎండ కదా బయట. ఓకే ఫ్రెండ్స్, అమ్మా, ఇప్పుడు ఈ బాటిల్ మొత్తం ఒకటేసారి తాగాలన్నది, కానీ తాగకూడదు. ఎందుకంటే అది బాడీ మీద చాలా పెను ప్రమాదం చూపించే పరిస్థితి ఉంటుంది. ఎండకు పోయి రాగానే ఒక 5-10 మినిట్స్ వరకు జస్ట్ మినిమం జస్ట్ వాటర్ తాగాలి తప్ప, కానీ దాహం వేస్తుంది కదా అని చెప్పేసి ఎప్పుడు కూడా పొరపాటున కూడా బాటిల్ ఎత్తిపెట్టి ఇష్టం వచ్చినన్ని వాటర్ తాగకూడదు. అది బాడీకి, హెల్త్కు మరియు ప్రాణానికి కూడా ప్రమాదం. కాబట్టి ఫ్రెండ్స్, అలాంటి పని మీరు కానీ ఎవరు కానీ అలాంటి పని చేయకండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ యొక్క వీడియో ద్వారా మీ ముందుకైతే రావడం అనేది జరిగింది. విషయం టాపిక్ ఏంటిదంటే ఫ్రెండ్స్, ఈరోజు సోషల్ మీడియా అంటే మనము యూట్యూబ్ కానీ ఏదైనా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటివి ఓపెన్ చేస్తే ఏ యొక్క కార్యక్రమాలు చూసినా కూడా మనకు ప్రధానమైన సమస్య ఒకటి, ప్రధానమైనటువంటి ఒక ఇష్యూ, బర్నింగ్ పాయింట్, అది ఏంటిదంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్. అయితే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అనేది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దానివల్ల సమాజానికి నష్టం ఎంత, ఈ బెట్టింగ్ యాప్ చేసేవారికి లాభం అనేది ఎంత అనేది కాసేపు మనం ఈ యొక్క వీడియోలో ముచ్చటించుకుందాం. ఫ్రెండ్స్, బెట్టింగ్ యాప్ అనేది ప్రమోట్ చేసేవారికి ఒక బంగారు బాతుగుడ్డు లాంటిది. ఓకే, కానీ ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఎంతమంది జీవితాలు విచ్ఛిన్నమవుతున్నాయో, ఎంతమంది బెట్టింగ్ ఆడుతున్నారో, వాటి వల్ల కుటుంబాలను కోల్పోయి భార్య పిల్లలకు, తల్లిదండ్రులకు, అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు ముఖాలు చూపించలేక, ఎందుకంటే అప్పుల పాలై బెట్టింగ్ యాప్లో ఒకసారి 10 పెడితే 20 ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకు ఒక ఎర
ఎర వేస్తారన్నమాట. అయితే ఈ ఎర వేసినప్పుడు ఏమైందంటే 10 పెడితే 20 వచ్చినాయి, 20 పెడితే 40 వస్తాయి కదా అన్న ఉద్దేశంతో మనం బెట్టింగ్ ఆడే వాళ్ళు ఏం చేస్తారంటే, అలవాటు ఉన్న వాళ్ళు వందలు, వేలు, వేలకు వేలు, లక్షలకు లక్షలు బెట్టింగ్ యాప్లలో పెట్టుకొని వాళ్ళ జీవితాన్ని సర్వం ఈ బెట్టింగ్ యాప్లల్లో కోల్పోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరంటే ఫ్రెండ్స్, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్కు సంబంధించి యూట్యూబర్స్ ప్రమోటర్స్గా వీళ్ళే ఈ యొక్క ఛానల్ మన ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఫ్రెండ్స్, ఇగో నేను ఈరోజు ఒక 1000 రూపాయలు అనుకోకుండా ఒక యాప్లో సంపాదించాను. నేను పెట్టింది ఎంత, కేవలం ఒక 100 రూపాయలే. ఆ 100కు నాకు 1000 వచ్చినాయి. ఆ 1000 మళ్ళీ నేను తిరిగి పెడితే నాకు 10,000 వచ్చింది. ఆ 10,000 తిరిగి పెడితే 1,00,000 వచ్చినాయి. ఇట్లా 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 చెప్పుకుంటా పోతే వీళ్ళు ఇన్స్పైరైజేషన్ అయ్యి ఏది ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వీటిని మోటివేట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క వ్యూవర్స్ కానీ, వారి యొక్క సబ్స్క్రైబర్స్ కానీ, లేకపోతే వారికి ఉన్నటువంటి వ్యూవర్స్, అరే ఇంత మంచి లాభదాయకమైనటువంటి యాప్ను వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కదా ప్రమోటర్స్గా, మన ఇంపార్టెంట్గా మనకు ఇష్టమైనటువంటి యూట్యూబర్స్ ఫాలోవర్స్, ఈ ఫాలోవర్స్ ఏం చేస్తున్నారు, వీరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఈ యొక్క గేమ్లలో గేమ్ చేంజింగ్ లోపల వీళ్ళు ఒక ఆటలు ఆడుకుంటూ ఏం చేస్తున్నారంటే ఉన్నది సర్వస్వం కోల్పోవడం, తర్వాత అప్పుల పాలవడం, అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం, తద్వారా కుటుంబాలలో సమాజంలో ఈ అప్పులు ఎక్కువైన కారణంగా ముఖం చూయించుకోలేని పరిస్థితులలో ఈరోజు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటాను. వాళ్ళ ఒక పొరపాటుకు వాళ్ళే కాదు, కుటుంబ సభ్యులతో సహా ఏ పాపం అవంశం తెలియని పసి పిల్లల్ని కూడా హతం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం ఈ బెట్టింగ్ ఆడిన వాళ్ళ జీవితాలను చూస్తే మనకు అర్థమవుతాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఇది చాలా ప్రమాదకరమైంది. యూట్యూబర్స్కు ఈ యూట్యూబ్ ద్వారా కొంతమంది లక్షలు సంపాదించుకుంటున్నారు. ఓకే, సంతోషం. వీళ్ళు సంపాదించుకునే సంపాదన సాలక ఇంకా డబ్బుకు ఆశపడి అత్యాశతోని సమాజానికి వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం వల్ల సమాజానికి ఒక రకమైన నష్టం కలిగిస్తాను. కాబట్టి వీరి మీద ఇప్పుడు ఒక చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం అయితే అధికార యంత్రాంగం కానీ, పోలీస్ వారు కానీ ముందుకు రావడం అనేది జరిగింది. ఈ బెట్టింగ్ యాప్ను మొట్టమొదటిసారి మనకు అందరికీ అర్థమయ్యే విధంగా, మనకు తెలుసు బెట్టింగ్ ద్వారా అనేక మంది చనిపోతున్నారన్న విషయం తెలుసు. ఈ పరిస్థితులన్నీ మనం చూస్తూనే ఉన్నాం, పేపర్లలో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. అయినా మనకు చీమి కుట్టినట్టు కూడా లేదు. కాకపోతే ఏంటంటే, ఎప్పుడైతే ఐపీఎస్ తెలంగాణలో ఉన్నటువంటి రోడ్ రవాణా సంస్థకు చెందినటువంటి మన ఐపీఎస్ సజ్జనర్ గారు ఈ యొక్క బెట్టింగ్ యాప్ మీద మొట్టమొదటిసారి తను ఓపెన్గా మాట్లాడడం, వారి మీద చర్యలకు ఆదేశించడం అనేది జరిగింది. ఇక అప్పటి నుండి మొదలైంది ఈ గేమ్, ఏది బెట్టింగ్ యాప్ గేమ్ అనేది అక్కడి నుండి స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, ఈ సందర్భంగా మనము ఐపీఎస్ ఆఫీసర్ గారిని మనము అభినందించాలి. ఎందుకంటే ఎందరో ఐపీఎస్లు ఉన్నారు, ఎందరో ఉన్నారు డిపార్ట్మెంట్లో, అనేక మంది ఆఫీసర్లు ఉన్నారు, అనేక మంది ఉన్నతమైనటువంటి పదవులలో ఉన్నారు, హోమ్ మినిస్టర్స్ కూడా ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఇప్పటివరకు ఈ బెట్టింగ్ యాప్ల మీద స్పందించినటువంటి దాఖలాలు లేవు. కానీ
సజ్జనర్ సార్ చాలా స్పీడ్గా మీరు స్పందించిండ్రు. మీకు నిజానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు హ్యాట్స్ ఆఫ్ తెలియజేసుకుంటున్నాం సార్. మీరు గ్రేట్ సార్. మీలాగే ప్రతి ఒక్క ఆఫీసర్ వాళ్ళ వాళ్ళ ఏరియా పరిధిలో ఎక్కడైతే యూట్యూబర్స్ ఉన్నారో, వాళ్ళు ఎవరెవరైతే బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టండి. వాళ్ళను మీ యొక్క చట్ట ప్రకారంగా, మన యొక్క చట్ట ప్రకారంగా రూల్స్గా వాళ్ళని ఎలాగైతే శిక్షించాలనో ఆ విధంగా వాళ్ళని శిక్షించాల్సింది. సమాజం బాగుపడాలంటే అది మీలాంటి ఒక ఆఫీసర్ల మీద ఆధారపడి ఉన్నది. ఎందుకంటే పోలీస్ అనే పదవి చాలా ఉన్నతమైనది, చాలా గొప్పది. దాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో సమాజానికి ఉపయోగపడే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా కృషి చేయాలని చెప్పేసి నేను మా యొక్క ఛానల్ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే పోలీసులు తలుసుకుంటే ఎలాంటి వాళ్ళనైనా కూడా అరెస్ట్ చేయగలుగుతారు, కేసులు పెట్టగలుగుతారు. తప్పులు చేసిన వాళ్ళని శిక్షించే అధికారం, చట్టానికి చుట్టం ఎవరైనా ఉన్నారు అంటే అది పోలీసులే. కాబట్టి పోలీసు యంత్రాంగం స్పందించిన తీరు, ముఖ్యంగా సజ్జనర్ గారు సార్, ఈ 2 తెలుగు రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, లేదు ఇంకా కింది స్థాయి ఎస్ఐ, సిఐ, ఏసీపీ లాంటి స్థాయి నుంచి ప్రతి ఒక్కరు సమాజం పట్ల ఒక అంకిత భావంతో ఉండి ఈ సమాజం మార్పు కోసం మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే సమాజం భ్రష్టు పట్టిపోతున్నది. ఇది ఇలాగే వదిలేస్తే యువత చెడు మార్గానికి అలవాటు పడుతున్నది. గంజాయి మత్తులో రేపులు, హత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి. వాటిని కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించండి. దయచేసి పోలీస్ యంత్రాంగం తలుసుకుంటే ఏదైనా సాధ్యమే. కాబట్టి పోలీస్ ఆఫీసర్లు అందులో చాలా వరకు స్పందించండి. మీ స్పందనే ఈ సమాజాన్ని మార్చేస్తుంది. ఆ నమ్మకం మాకుంది. తప్పకుండా మీరు తలుసుకుంటే ప్రతిదీ సాధ్యమే. గంజాయిని అరికట్టగలుగుతారు. మత్తుమందును, ఇలాంటి నేర చరిత్ర ఉన్న వాళ్ళని గుర్తించి వారిని శిక్షించండి. భూ కబ్జాదారులను, రౌడీ షీటర్లను, అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్ వీళ్ళను, ఎందుకంటే వీళ్ళ ద్వారా యూత్ చాలా డిస్టర్బ్ అవుతారు. ఒక యూట్యూబర్ ప్రమోట్ చేసిన ద్వారా ఎంతమంది ఈ బెట్టింగ్ యాప్కు అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళని కూడా మార్చే బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ముఖ్యంగా అధికార యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, సమాజం, సామాజిక సంస్థలు, ఇలా ప్రతి ఒక్కరి మీద ఉన్నది. కాబట్టి తప్పకుండా ఈ బెట్టింగ్ యాప్ను మనం నిషేధించుకొని ఈ 2 తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్లు అన్నిటి లేకుండా నిషేధించి బెట్టింగ్ యాప్ లేని రాష్ట్రాలుగా మనం తీర్చిదిద్దుకొని రేపటి తరానికి ఈ యువతను మార్గదర్శకంగా ఉంచి మనం యువతను కాపాడుకుందామని చెప్పేసి కోరుకుంటూ మీ ఎస్బీకే ఛానల్, సురేష్ బాబు కొంగర యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ.